నమస్తే. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ని మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ అభిమాన సంఘం మరియు వైఎస్ఆర్ అభిమానులు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ని చౌరస్తా జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్యాల కృష్ణ గారు, పంతం బ్రహ్మాజీ, నాయకులదొడ్డి మారుతి, సత్యనారాయణ, కానూరు రెడ్డి, బలు సాయిబాబు గారు, సత్తులు గారు, కె శ్రీనివాస్, బాలయ్య ఇలా పలువురు పాల్గొని వైఎస్ఆర్ గారికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అరటిపళ్ళను పంపిణీ చేశారు. కృష్ణ సైడ్కి అయిపోయింది. अमर है, अमर है, अमर है, अमर है, अमर है. సీన్ వెళ్ళిపో. अमर है, अमर है, अमर है. ఇటు సిపి సార్ వస్తున్నారుగా, అందుకే ఇది ఆగిపోయా. వీళ్ళు చేస్తున్నారుగా ప్రోగ్రామ్, చేద్దాంలే. సరే, అందరూ ఒకసారి నిల్చోండి. వర్ని మండల కేంద్రంలో
వైఎస్ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ గారు ఆయన ఉన్న రోజుల్లో వ్యవసాయానికి ఎంతో అభివృద్ధి చేశారు. అదేవిధంగా పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పేద మధ్యతరగతి ముఖ్యంగా అన్నదాతలు కూడా ఎంతో ఆదుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గతించి చాలా సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఆయన మీద అభిమానంతో ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో రైతులు, కార్మికులు ఎంతోమంది వైఎస్ఆర్ గారు కావాలి. 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారంటే కారణం ఫీజు రీయింబర్స్మెంట్ గొప్ప పథకం పెట్టడం వల్ల. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గొప్పగా అమలవుతున్నాయంటే, ఏ ప్రభుత్వం వచ్చినా తీయకుండా వాటిని అమలు చేస్తున్నాయంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు పక్షకాలం పరిపాలించినా కూడా ఆయన సేవలు ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఆయన రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయుడు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.